వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు అంటే డిసెంబరు 30వ తేదీ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో బనగానపల్లి పట్టణంలోని కొండపేట శ్రీ వాసవి ఆలయం ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. పోయిన ఏడాదే ఆలయం పునఃనిర్మాణం నేపథ్యంలో ప్రాంగణంలో ఆలయాన్ని పడగొట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వైకుంఠ ఏకాదశికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ఏడాది ఆలయ నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్న నేపథ్యంలో మరి వైకుంఠ ఏకాదశికి ఈ ఏడాది నామమాత్రంగా జరుగుతుందేమో అని భక్తులు కొంత అనుకోవడం జరిగింది. అయితే ఎట్టకేలకు మళ్ళీ బీసీ జనార్దన రెడ్డి దంపతుల చొరవతో మళ్ళీ పోయిన ఏడాది మాదిరే ఇక్కడ అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. నిన్ననే బీసీ ఇందిరారెడ్డి గారు కూడా స్థలానికి ఇక్కడికి రావడము, ఏర్పాట్ల గురించి పర్యవేక్షించి అందుకు సంబంధించి ఆ నేపథ్యంలో ఏర్పాట్లు ముందుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూస్తున్నది కూడా తాజాగా తీసుకున్న ఏర్పాట్లే. ఇక్కడ మామూలుగా అయితే కొట్నాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకుంటాడు. ఇక్కడి నుంచే ఇవాళ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే తాజాగా చేపట్టిన ఏర్పాట్లను ఇప్పుడు చూడొచ్చు. మనము ముందుకు వెళదాము. ఇటువైపు నుంచే నేరుగా వస్తే ఏర్పాట్లు కూడా మీకు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇలాగే రండి, స్ట్రైట్గా మీరు నా వెంట వీక్షిస్తే మీకు ఏర్పాట్ల గురించి ఒక ఐడియా వస్తుంది. ఇలా ఉదయం వేకోజామునే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్ ఇలా రావాలి. ఈ క్యూ లైన్ ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇలా వెళ్ళాల్సి ఉంటుంది క్యూ లైన్ ద్వారా. ఇది బారికేడ్లు ఏర్పాటు చేయడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలాగే వచ్చేస్తే ఈ బారికేడ్ల వెంట ఇక్కడ కూడా మనం ఈ ఏర్పాట్లను వీక్షిస్తే ఇక్కడ ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు స్వామివారు. ఆ దృశ్యాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ క్యూ లైన్ ద్వారా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉత్సవ విగ్రహాలను దర్శించిన అనంతరం నేరుగా ఈ బారికేడ్ల వెంట వచ్చేసి ఈ ప్రత్యేక ఎంట్రన్స్ల ద్వారా ఇటువైపు వచ్చి ఇక్కడ మళ్ళీ నిత్యం పూజలు అందుకుంటున్న స్వామివారిని దర్శించడం, మళ్ళీ ఇలా బయటికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ అనంతరం మళ్ళీ గమనిస్తే మనము ఇక్కడ కూడా మనకు ప్రత్యేకంగా ఏర్పాటు గమనించవచ్చు. ఇక్కడ మాకున్న ఐడియా మేరకు తీర్థప్రసాదాలు వాటికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టున్నారు. సో మొత్తం మీద మనము చూస్తే చాలా తక్కువ వ్యవధిలోనే ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తూ ఉంది. సో ఈ ఏడాది కూడా బనగానపల్లి ప్రజలు వైకుంఠ ఏకాదశిని నామమాత్రంగా కాకుండా గత ఏడాది మాదిరే పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకునే ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది.